దైవజనుడైన మోషే దైవ సన్నిధికి చేరిన తర్వాత నాయకత్వపు బాధ్యతలు యెహోషువకు అప్పగించబడింది. యెహోషువ కాస్త కలవరంతో ఉన్నాడు. దేవుడు అంటాడు యెహోషువతో, యెహోషువ ఎందుకు కలవరపడుతున్నావు? మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా. మోషే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావా? నేను ఎవరినో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి, నిరంతరము నీతో ఉంటా, భయపడకు అని ధైర్యపరిచిన దాన్ని బట్టి యోర్దాను ఏకరాశిగా నిలవటం, ఒక అద్భుతమైన విజయాన్ని పొందటం, గిల్గాలులో సున్నతి జరగటం, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో అతి పెద్ద పోరాటం. యోర్దాను అనేది పెద్ద పోరాటం అయితే విచిత్రం చూడండి, దానికి మించిన పోరాటం యెరికో మీద విజయాన్ని సాధించటం. దైవజనమా, మోషే నాయకత్వంలో నేను అంటాను ఇంత పెద్ద పోరాటాన్ని వాళ్ళు అనుభవించలేదు. అఫ్కోర్స్ మోషే నాయకత్వంలో యుద్ధాలు వచ్చాయి. యెహోషువ నాయకుడైన తర్వాత ఒక పెద్ద పోరాటాన్ని అనుభవించాడు. అయితే ఈ పోరాటాలన్నిటికంటే అతి పెద్ద పోరాటం యెరికోను స్వాధీనపరుచుకోవటం. ఎందుకంటే ఆ కాలంలో యెరికో పట్టణం సాధారణమైన పట్టణం కాదు, పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రధాన నగరం అది. ఇప్పుడు భారతదేశం అని అంటంతో హైదరాబాదును గూర్చి హైదరాబాదు మహానగరం అని అంటాం చూసారా? కలకత్తా మహానగరం అని అంటాం చూసారా? నేటి కాలాలలో ఒక హైదరాబాద్ పట్టణం ఎంతో, ఓ బెంగళూరు పట్టణం ఎంతో, ఓ కలకత్తా పట్టణం ఎంతో, ఆ కాలములో యెరికో పట్టణం అంత. ఇంకో మాటలో చెప్పాలంటే యెరికో పట్టణం చుట్టూతో ఉన్నటువంటి దుర్భేద్యమైన కోటగోడలు మేబీ ఆ రోజుల్లో మరి ఏ పట్టణం చుట్టూతా లేవేమో అని చెప్పుకోవటానికి కూడా అతిశయోక్తి ఏమీ కాదు. దరిదాపుగా ఆ పట్టణం 8 కిలోమీటర్ల వైశాల్యం కలిగింది. ఈ 8 కిలోమీటర్ల చుట్టూతా 8 కిలోమీటర్ల పొడవున దుర్భేద్యమైన కోటగోడలు. ఆ కోటగోడలను గురించి చరిత్రకారులు ఇలా చెప్తారు, 30 నుంచి 50 అడుగులు ఎత్తు. ఎంతమ్మా? ఏమంత నిదానంగా చెప్పారు? 30 నుంచి అంటే ఎంత ఎత్తు ఉంటుంది అనేది మనకు అర్థం కావాలంటే మన చర్చి ఎంత ఎత్తు ఉంటుందో 50 కొలతేసినోడు చెప్పినట్టే చెప్తున్నాడు. సరే అనుకోండి, మన చర్చి ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు. వెడల్పు చెప్పమంటారా? మన చర్చి ఎంత వెడల్పు ఉందో మ్యాక్సిమం ఇందులో సగం ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైనటువంటి కోటగోడలు. దైవజనమా, ఆ కోటగోడల్లోకి ఇశ్రాయేలీలు రాకూడదని చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అందరూ చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఒకసారి చూడండి. యెరికో పట్టణంలో నుంచి ప్రజలు బయటికి రాకుండా, బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లోపలికి రాకుండా ఆ పట్టణపు ద్వారములు గట్టిగా మూసివేసెను అనే మాట ఈ స్థలంలో చూస్తూ ఉన్నాం. దైవజనమా, యెరికోకు నేను ఇలా పేరు పెడతాను. యెరికో అనేది ఆధ్యాత్మికంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి పట్టణం. దీనికి ఆధ్యాత్మికంగా నేను పెట్టే పేరు ఏంటంటే యెరికో నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణం. యెరికో నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దేవుని యొక్క ఆశీర్వాదం. ఒకవైపు దేవుడు మన కొరకు పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు, రైట్? అదే సమయంలో భూలోకంలో మనం బ్రతికేటప్పుడు నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ
ఎరుకో లాంటి శ్రేష్టమైన సువాసన కలిగిన ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచాడు అనేది ఎంత వాస్తవమో, శత్రువైన సాతాను కూడా అది నువ్వు అనుభవించకుండా ద్వారాలు మోస్తాడు అనేది కూడా అంతే వాస్తవం. నా మాట అర్థమైందా? పరలోక పట్టణాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఎట్ దట్ సేమ్ టైం భూలోకంలో కొన్ని దివ్యమైన ఆశీర్వాదాలు నీవు అనుభవించినట్లు, నీ పిల్లలు అనుభవించినట్లు, నీ కుటుంబం అనుభవించినట్లు కొన్నిటిని దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకు సిద్ధపరిచాడు అంటే అవి దేవుడు నీకు అనుగ్రహించడానికే. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. కొరింథీ పత్రికలో అంటాడు కదా, తను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, అయితే పరిశుద్ధాత్మ ద్వారా అవన్నీ మనకు బయలుపరచబడ్డాయి అంటాడు. మనం ఆయన్ని ప్రేమించే ప్రజలం. ఎస్, మనల్ని నా దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన ఆ దేవుడు ఏం చేశారో తెలుసా? నీ కొరకు నా కొరకు ఎరుకో లాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, నీ కొరకు దేవుడు దేన్ని సిద్ధపరిచాడో దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక, దాన్ని నువ్వు స్వతంత్రించుకుందువుగాక. ఆయన సిద్ధపరిచింది వాస్తవమైతే ఇప్పుడు ఎరుకో పట్టణ ప్రజలంతా ఏం చేశారట? తలుపులన్నిటినీ గట్టిగా బిగించేశారు. ఇశ్రాయేలీయులు దాన్ని అనుభవించకుండా. దైవజనమా, ఆ రోజుల్లో ఏం జరిగిందో ఈ రోజుల్లో కూడా మన భారతదేశంలో కొన్ని పల్లెటూర్లకు వెళ్తే ఊరు ఎంట్రన్స్లో పెద్ద పెద్ద బోర్డులు, మా గ్రామానికి క్రైస్తవులు రాకూడదు, పాస్టర్లు అస్సలు రాకూడదు, తాగుబోతుడు రావచ్చు, తిరుగుబోతుడు రావచ్చు, గొడంబాసారు రావచ్చు, పేకాటోడు రావచ్చు, కోడి పందాలోడు రావచ్చు, చెన్నెళ్ళు పెద్దళ్ళు పెట్టుకున్నోడు రావచ్చు, ప్రతి పనికిమాలినోడు ఆ ఊరిలోకి రావచ్చు. కానీ ఎవరు రాకూడదంట? ఈరోజు ద్వారాలు మొయ్యటమే కాదు. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణంలోకి రాకుండా ఉండేటట్లుగా ద్వారాలు గట్టిగా మూశారు. ఓ మాట చెప్పమంటారా? సాతానుగాడు నీ యొద్దకు రావాల్సిన ఆశీర్వాదం, నీవు అనుభవించాల్సిన పరలోక స్వాస్థ్యం నీవు అనుభవించకుండా కొంతకాలమే వాడు ఆపగలడు, కానీ శాశ్వత కాలం వాడు ఆపలేడు. ఆమేన్. బెగబడతాడు కొన్ని రోజులు, ఒక వారం బెగబట్టవచ్చు, ఎస్. ఒక నెల బెగబట్టవచ్చు, ఎస్. ఓ సంవత్సరం బెగబట్టవచ్చు. వాడు కొంతకాలమే బెగబట్టగలుగుతాడు, కానీ శాశ్వత కాలం బెగబట్టలేడు. ఎందుకో తెలుసా? వాడు కొంతకాలమే ఎందుకు బెగబట్టగలడు, శాశ్వత కాలం ఎందుకు బెగబట్టలేడు అంటే అసలు వాడే శాశ్వతుడు కాదు. ఈ సర్వ సృష్టిలో శాశ్వతుడు ఒక్కడే, ఆయనే నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. అవును దైవజనమా, నీ జీవితంలో కొన్నిటిని సైతానుగాడు బెగబడతాడు. నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీకు రావలసి నీవు అనుభవించకుండా కానీ, నీ పిల్లల విషయంలో కానీ కొన్ని కార్యాలు జరగకుండా వాడు బెగబడతాడు. అయితే బెగబట్టేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. విచిత్రం ఏంటో తెలుసా? బెగబట్టి వాడు తలుపులన్నీ వేశాడు. బెగబట్టినంత కాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చింది, వాడు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు తెరిచేశాడు ప్రజలకి. చెప్పండి, ఏం తెరిచాడు? వాడు మూసింది తలుపులు, దేవుడు తలుపులు తెరిచాడు అని రాయబడలేదు. సైతానుగాడు తలుపులు మూస్తే దేవుడు ఏకంగా ప్రాకారాలే తెరిచాడు. ఎరుకో చుట్టూత ప్రాకారాలు ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రాకారం ఉండేది. తలుపు ఎంత ఎడల్పు ఉంటుంది? మహా ఉంటే 8 అడుగులు, లేదు అంటే 20 అడుగులు. రథాలు లోపలికి వెళ్ళాలి, బయటకు రావాలి అనుకుంటే 80 అడుగులు. 80 అడుగుల ద్వారాన్ని మూస్తే 8 కిలోమీటర్ల ప్రాకారాన్ని దేవుడు పడగొట్టేశాడండి. నేనంట 8 కిలోమీటర్లు ఎక్కువ వెడల్పు ఉంటుందా? తలుపు ఎక్కువ వెడల్పు ఉంటుందా? నీ దేవుడు ఎవరో తెలుసా? సైతానుగాడు చిన్న మార్గాన్ని మూస్తే, చిన్న ద్వారాన్ని మూస్తే, చిన్న అనుకూలతను మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీకు తెరవబోతూ ఉన్నాడు.
విశాలమైన అనుకూలత దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దైవజనమా, సైతానుగాడు కొన్ని రోజులే బిగబట్టగలడు. మా గ్రామంలో క్రైస్తవులు రాకూడదు, మా పట్టణంలో క్రైస్తవులు రాకూడదు, మా జిల్లాకు క్రైస్తవులు రాకూడదు, మా గ్రామంలో మందిరాలు ఉండకూడదని రైట్, వాడు బిగబడతాడు. వాడికి కూడా కొంత శక్తి ఉంది, కొంత శక్తే. వాడు పర్మనెంట్ కాదు. ఎందుకు? వాడే పర్మనెంట్ కాదు. వాడి కార్యాలు పర్మనెంట్ కాదు. వాడు కొంతకాలం ఉండేవాడు, 10 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత దిగిపోవాల్సిందే, 15 సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సిందే. దైవజనమా, ఏ గ్రామాలలో మా గ్రామంలో క్రైస్తవులు రాకూడదని బోర్డులు వెలిసాయో అదే గ్రామాలు, అది నాటబడిన చోటే భవిష్యత్తులో మందిరాలు కట్టబడేటట్లుగా దేవుడు తన మహిమ కొరకు ద్వారాలు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బెగబట్టడానికి దేవుడు వాడికి అవకాశం ఇస్తాడేమో కానీ బెగబట్టబడిన చోటే చిన్న మార్గాన్ని మూస్తే విశాలమైన ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను. సైతాను ఏ చిన్న మార్గాన్ని మీ జీవితంలో మూసాడో, సైతాను ఏ చిన్న అనుకూలతను మీ బ్రతుకులో మూసాడో, యేసు నామం పేరిట ఈ సెప్టెంబర్ మాసంలో విశాలమైన ద్వారం నా దేవుడు తెరుచునుగాక. విశాలమైన మార్గం దేవుడు మీ బ్రతుకులో తెరుచునుగాక. 15,000 రూపాయల జీతాన్ని పోగొట్టుకుంటే 50,000 రూపాయల జీతాన్ని తెరవటానికి నీ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. 50,000 రూపాయల జీతాన్ని పోగొట్టుకుంటే ఎంతమ్మా? 5 లక్షలా? అబ్బా, హై జంప్ చేసింది తల్లి. రైట్, 5 లక్షలు, 50 లక్షల జీతం ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. సైతానుగాడు కొంతకాలమే బెగబట్టగలడు. బెగబట్టిన కాలం దాటిన తర్వాత విశాలమైన ద్వారం దేవుడు తెరుచును గాక. అలాంటి ద్వారాలు దేవుడు మనకు తెరవాలన్నా, పరలోక స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోకుండా సైతానుగాడు ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసినా ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా ఏం చేస్తే మనం స్వతంత్రించుకోగలుగుతాం? యెరికో పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి ఇశ్రాయేలీలు ఏం చేశారో దాన్ని మనం చేయగలిగితే, ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్ళగలిగితే నిశ్చయముగా మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకుందాం గాక. దైవజనమ, ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం మస్కట్ వెళ్ళే కదా, అంతకు మునుపు దుబాయ్, అంతకు మునుపు ఖత్తర్, అబుదాబి, ఆ ప్రాంతాలు వెళ్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉంటాయండి. రోడ్లు ఉన్నాయి చూసారా? రోడ్డు మీదే, తారు రోడ్డు మీదే ఇస్తరాకు వేసుకోకుండా అందులో భోజనం చేయొచ్చు, అంత శుభ్రంగా ఉంటాయి. మస్కట్ అది ఓమన్ దేశపు రాజధాని. ఆ రాజధానిలో రాజుగారి కోట, దాని ప్రక్కనే అరేబియా మహాసముద్రం. ఆ రాజుగారి కోట, ఆ ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్న ఎంత అద్భుతంగా ఉందో కదా, అబ్బా ఇది ఎంత రమ్యంగా ఉందో కదా, ఎంత అందంగా ఉందో కదా అని అంటూ ఉంటే నిజమే, వాళ్ళు చెప్పిన దానికంటే అందంగా ఉంది. అప్పుడు నాకు మనసులో ఏమనిపించిందో తెలుసా? మనుషుల చేత నిర్మించబడిన ఈ కట్టడాలే ఎంత అందంగా ఉంటే పరలోక పట్టణం ఇంకెంత అందంగా ఉంటుందో కదా. నాకు ఆ మాట గుర్తుకు రావటంతో పుట్టెడు దుఃఖం వచ్చింది. పరలోక పట్టణం టాపీ మేస్త్రులతో కట్టబడుతుంది కాదు, మానవ హస్తాలతో నిర్మించబడుతుంది కాదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణానికి దేవుడే శిల్పి. అంటే ఇంజనీర్ ఆయనే, డిజైనర్ ఆయనే, టాపీ మేస్త్రి కూడా చివరకు ఆయనే తన స్వహస్తాలతో నిర్మిస్తున్నాడు పరలోక పట్టణాన్ని. కొన్ని సందర్భాల్లో చూడండి, పరలోక పట్టణాన్ని ఎప్పటి నుంచి దేవుడు నిర్మిస్తున్నాడో తెలుసా? అసలు ఆ పరలోక పట్టణపు వైభవం, రమ్యతే గనక మనకు అర్థమైతే ఒకటే మాట అంటాం. ఏమంటామో తెలుసా? నేను వెడలిపోయి, ఏం ఒక్కలు చెప్పట్లా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకుంది. ఉద్యోగంలో ఏమి లేదు తమ్ముడా, ఏమి లేదు, ఈ లోకంలో ఏమి లేదు, హాస్పిటల్లో కూడా ఏమి లేదు, వ్యాపార స్థలంలో కూడా ఏమి లేదు, మనవడి దగ్గర ఏమి లేదు, మనవరాల దగ్గర ఏమి లేదు. ఆ పరలోక దర్శనం మన కళ్ళ ముందుంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకుంది అని అన్నాడు. చూసారా పౌలు గారు? ఏముందయ్యా ఈ లోకంలో?
ఈ జీవితంలో ఏముందయ్యా? పరలోక స్వాస్థ్యానికి రావాలని ఆ పరలోకపు మహిమను మనం చూస్తే దాని కొరకే బ్రతకాలనే ఆరాటం మన గుండెల్లో ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక తల్లి నయాగరా ఫాల్స్కి వెళ్ళి చూసి నా దగ్గరకు వచ్చి చెప్తుంది, బాబు జీవితంలో ఒక్కసారైనా చెప్పండి అదే చెప్పండి అమ్మా, ఆపే కదా. జీవితంలో ఒక్కసారైనా నయాగరా ఫాల్స్ చూడాలయ్యా, ఎంత అందంగా ఉందో, బాబా చూడటానికి 2 కళ్ళు, సరే 4 కళ్ళు పెట్టుకుందాం, రైట్, 2 కళ్ళు సరిపోవు అని నయాగరా ఫాల్స్ చూసి ఒక ఆయన వచ్చి చెప్తాడు. ఇంకొక ఆయన అదే మీరెవరు, మనం కూడా వెళ్ళి వస్తే ఆలోచించకుండానే మనోడు మన కళ్ళ ముందు పెట్టాడు, ఇక చూసాం చాలు. నేనంట ఒక ఆయన కాశ్మీర్ వెళ్ళి వచ్చి అంటాడు, అబ్బా అన్నా భూతల స్వర్గం అన్నా, జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గం అన్నా. నిజమే, అది భూతల స్వర్గం అయి ఉండొచ్చు. నేనంట ఎంత అందమైన ప్రకృతిని, రమణీయం కలిగిన ఈ భూమిని తన నోటి మాటతో సర్వ సృష్టిని జస్ట్ 6 రోజుల్లో కలుగు చేశాడు. 6 రోజుల్లో కలుగు చేసిన ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంటే, కొన్ని వేల సంవత్సరాల నుండి దేవుడు తన స్వహస్తాలతో నిర్మిస్తున్న పరలోక పట్టణం ఇంకెంత అద్భుతంగా ఉండి ఉంటుందో కదా, ఇంకెంత రమణీయంగా ఉండి ఉంటుందో కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, అలాంటి ఉన్నతమైన పరలోక పట్టణాన్ని ఈ దీనుని కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ దీనురాలి కొరకు, ఈ దీనుడి కొరకు, ఈ మట్టి ఘటాల కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏ విధము చేతనైనా ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకునే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇప్పుడు యెరికోను స్వాధీనపరుచుకోవటానికి దేవుడు ఏం చెప్తాడంటే, యెహోషువ ప్రజలందరినీ నువ్వు యుద్ధ సన్నద్ధులుగా చెయ్యి. 7 రోజుల పాటు యెరికో కోటగోడల చుట్టూతా ప్రదక్షిణం చేయమను. రోజుకొక పర్యాయం. 7వ రోజు వచ్చేసరికి ఒక పర్యాయం కాదు, మీరు వేకువనే లేచి 7 పర్యాయాలు యెరికో కోటగోడల చుట్టూతా మీరు తిరగండి. మొదటి రోజు యాజకులు మానక బోరవోదమనండి. ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా, అసలు వాళ్ళ కంఠంలో నుంచి ఏ ధ్వని వినబడకూడదు, మౌనంగా వెంబడించమనండి. ఈ యెరికోను ప్రదక్షిణం చేసేటప్పుడు ఎలా మీరు ప్రదక్షిణం చేయాలో తెలుసా? చెప్తాను చూడండి. ముందు యోధులు నిలవబడాలి. ఆ తర్వాత 7 పొట్టేళ్ల కొమ్ములు పట్టుకొని ఊదుచున్న యాజకులు నిలవబడాలి. 7 నిలవబడాలి. వారి వెనుక మందసం ఉండాలి. యాజకులు మందసాన్ని మోస్తూ వాళ్ళను వెంబడించాలి. మందసం వెనుక యావత్ ఇశ్రాయేలు ప్రజలు 4 గ్రూపులుగా ఇదిగో ఇలా చుట్టూతా. మొదటి రోజు ఒక పర్యాయం తిరగండి, 2వ రోజు ఒక పర్యాయం, 3వ రోజు ఒక పర్యాయం, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, చెప్పాలి. 7వ రోజు వచ్చేసరికి ఒక పర్యాయం కాదు, 7 పర్యాయాలు తిరుగుతూ యాజకులు మానక బోరలు ఊదుతూ ఉంటుండగా ప్రజలప్పుడు, ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రజలు యాజకులు బోరలు ఊదుట మొదలు పెట్టగానే వాళ్ళు కేకలేయటం ప్రారంభించాలి, స్తుతించటం మొదలు పెట్టాలి. వాళ్ళు స్తుతించటం మొదలు పెడితే చాలు, యెరికో కోటగోడలు ఎక్కడికక్కడ కుప్పలాగా కూలిపోతాయి. సైతానుగాడు తలుపులు మూస్తే మీకు ద్వారాలు తెరవబోతూ ఉన్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరోసారి, సైతానుగాడు తలుపులు మూస్తే నేను మీకు ద్వారాలు తెరవబోతున్నాను, ఇలా చేయండి అని ఈ విషయాలన్నీ దేవుడు చెప్పినట్లుగా 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే దైవజన్మ, ఇందులో నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఏ యుద్ధం చేయాలన్నా ప్రతి యుద్ధానికి యుద్ధ తంత్రం ఒకటి ఉంటుంది. యుద్ధం చేయాలంటే ఈ డైరెక్షన్లో వీళ్ళు వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు ఆ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలని ప్రతి యుద్ధానికి ముందు యుద్ధ తంత్రం ఒకటి ఉంటుంది. దేవుడు కూడా ఇక్కడ
యెరికోను స్వాధీనపరచుకోవటానికి వ్యూహ ప్రకారంగా యెహోషువను అడుగులు వేయమంటూ ఉన్నాడు. చెప్పండి, దేని ప్రకారంగా? దైవజనమా, మీతో ఒక మాట చెప్తాను. భక్తి జీవితంలో కానీ లోక జీవితంలో కానీ ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ బ్రతుకు బాటలో ఎక్కడైనా తను విజయాన్ని సాధించాలంటే, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేసేటువంటి వాడిగా ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే వ్యూహం అంటే స్ట్రాటజీ. దేవుడు ఇక్కడ అనొచ్చు, ఏముంది యెహోషువ, మీరు అందరూ ఆ తలుపులు నెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోండి అని గుడ్డెత్తెళ్ళి చేలో పడ్డట్లుగా ఒక ఆలోచన లేకుండా ఒక ప్రణాళిక లేకుండా వెళ్ళమనలేదు. వ్యూహాన్ని దేవుడు చెప్తున్నాడు. మొదటి రోజు ఈ పని చేయండి, రెండో రోజు ఈ పని చేయండి, మూడో రోజు ఈ పని చేయండి, ఆరో రోజు ఈ పని చేయండి, ఏడో రోజు ఈ పని చేయండి. ఈ 7 రోజుల్లో కూడా ఎవరు ఏ పని చేయాలో ప్రతి దానికి ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ తన పిల్లలకు నిర్ణయించాడు. దైవజనమ, నీ జీవితంలో కూడా నీవే రంగంలో రాధించాలన్నా, విశేషంగా నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలన్నా నియమం ప్రకారం నువ్వు పోరాడిన దానివై ఉండాలి. బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం దక్కుతుంది. నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి కిరీటం దక్కదు. వ్యూహం వ్యూహం వ్యూహం. నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రతిదీ వ్యూహ ప్రకారం, ప్లాన్ స్ట్రాటజీ ప్రకారం ప్రతి పని చేసేవాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి ప్లాన్ అవసరం లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏది కూడా ప్లాన్ లేకుండా చేయుడు, వ్యూహ ప్రకారమే చేస్తాడు. ఓ మాట చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. కొంచెం పెద్దగా నాతో కలిసి చెప్పండి. బహుజనముల ఘోష కంటే కొండలోని జనసమూహము వలన కలుగు శబ్దములు వినుడి, కూడుకును రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు. తన సేనను ఎలా ఏర్పరుచుకుంటున్నాడట? చెప్పాలి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుకొనుచున్నాడు. అంటే నా వైపు చూడండి, దేవుడు ఏది చేసినా యుద్ధతంత్రాన్ని పాటిస్తాడా? యుద్ధతంత్రం లేకుండానే యుద్ధంలోకి దిగుతాడా? వ్యూహ ప్రకారం యుద్ధం వేస్తాడు. ఎస్, వ్యూహ ప్రకారం యుద్ధం చేస్తాడా? వ్యూహం లేకుండానే యుద్ధం చేస్తాడా? ఇక్కడ వాక్యం ఉంటుంది, వ్యూహ క్రమమును ఏర్పరిచి ఉన్నాడు అని రాసి ఉంటుంది. నా తట్టు చూడండి. చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నువ్వు విజేతగా నిలవబడాలంటే ప్రతిదీ ఒక వ్యూహ ప్రకారం చేయాలి. 24 గంటల కాల వ్యవధి కదా. ఈ 24 గంటల కాల వ్యవధిని దేనికి, ఏ సమయం, ఎలా వాడాలో వ్యూహ ప్రకారంగా నువ్వు వాడితే నువ్వు బైబిల్ చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి కావలసినంత టైం నీకు దొరికింది. దేవునితో గడపటానికి కావలసినంత టైం దొరికింది. సిస్టర్స్, మీతో చెప్తాను, అఫ్కోర్స్ మీరు డ్యూటీకి వెళ్ళేవారు కాదు అని అనుకోండి. ఒక మాట అనుకోండి, రోజుకొచ్చి 24 గంటలు. అమ్మ, ఉద్యోగస్తులకైనా 24 గంటలే, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా 24 గంటలే కదా. ఏమ్మా, మీకు 14 గంటలే అన్నట్టు చూస్తున్నారు. ఎవరికైనా ఎన్ని గంటలు ఉంటాయి చెప్పండి? 24 గంటలు. 24 గంటల కాల వ్యవధిలో 6 గంటలు నిద్రపోయారు. 5 నుంచి 6. ఇక అంతకు మించి ఎక్కువైందా కుంభకర్ణుడికి సెల్లెలు పోయినట్టు లెక్క. గుర్తుంచుకో, నిద్రపోతులు కాకూడదు. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా బెడ్ రెస్ట్. హాస్పిటల్లో ఉన్న బెడ్లన్నీ అప్పుడప్పుడు ఖాళీ ఉంటాయి, ఈ బెడ్ ఖాళీ ఉండదు. అలాంటి దురాత్మ పాతాళంలో త్రొక్కివేయబడును గాక. అంటే మీలో కొంతమందికి ఉందనే చెప్పాలి. ఆమెన్. పెద్దగా చెప్తాం ఆమెన్. 6 గంటల నిద్ర, చిన్నపిల్లలైతే 7 గంటలు. రైట్.
7 గంటలు. సగటున ఒక మన వయసులో ఉన్న వాళ్ళకి 6 గంటల నిద్ర ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 8 గంటలు ఇంటి పని వంట పని వేసుకోండి, ఖాళీగా ఉండే సిస్టర్ సంగతి చెప్తాను. రైట్, 6 గంటల నిద్ర, 8 గంటలు ఇంటి పని వంట పని, అది ఒక మీ డ్యూటీ అనుకోండి. 6, 8 ఎంత? 6, 8, 12. రైట్, 14 గంటలు. ఇంకెన్ని గంటలు ఉంటుందా తల్లి? 10 గంటలు. 10 గంటల్లో ఒక 3 గంటలు నీ కాలకృత్యాలు కానీ మరొకటి కానీ తీసి ఎన్ని గంటలు అయిపోయింది? 14 + 3 ఎంత తల్లి? 17 గంటలు. ఇంకెన్ని గంటలు ఉంటుంది? 7 గంటలు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. దేవునితో గడపాలనే మంట నిజంగా నీ గుండెల్లో ఉండాలి. కానీ రోజుకొచ్చి అర్ధగంట ప్రార్థన అది దేవునికి భిక్ష వేసినట్టు, గంటసేపు ప్రార్థన భిక్ష వేసినట్లు వ్యూహ ప్రకారంగా నీ సమయాన్ని విభజించుకుంటే రోజుకొచ్చి 4 గంటలకు పైగా దేవునితో నువ్వు గడపగలవు. ఒక్కళ్ళు కూడా ఆమెం చెప్పలా. ఎందుకో తెలుసా? మీకు 24 గంటలు సరిపోట్లా. ఒక తల్లి అంటుంది, అన్నయ్య రోజుకొచ్చి 48 గంటలు ఉంటే బాగుండు అన్నయ్య. ఆ 48 గంటలు ఉంటే ఏం చేస్తుంది? 12 గంటలు నిద్రపోతుంది. వింటున్నారు ఈ మాట? 24 గంటల కాల వ్యవధిలో ఒకసారి కూర్చొని ఆలోచించండి, పేపర్ తీసుకొని. ఈ 24 గంటల కాల వ్యవధిలో నేనేం చేస్తున్నా? 6 గంటలు నిద్ర, సరే 6 గంటలు కాదు, ఇంకొక గంట ఎక్స్ట్రా ఇచ్చాను పోండి, ఇంకొక గంట 7 గంటలు అనుకోండి. అది కూడా సరిపోదా? ఇక నేనేం చేయలేను. 7 గంటలు నిద్ర, రైట్. 8 గంటలు ఇంటి పని వంట పని, 15 గంటలు అయిపోయింది. అయినా ఇంకో 3 గంటలు అదనంగా ఇచ్చాం. ఎంత అయిపోయింది? 20 గంటలు అయిపోయింది. ఇంకెన్ని గంటలు ఉంటాయి? దేవుని కొరకు బ్రతకాలనే మనస్సు నీ గుండెల్లో ఉండాలి, కానీ ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉండాలి. ప్రతి క్షణం నా ప్రభువును అనుభవించాలి అనే దైవికమైన కాంక్ష నీ గుండెల్లో ఉండాలి. కానీ రోజుకొచ్చి 4 గంటలు దేవునితో నువ్వు గడపగలవు. ఎందుకు మనకు సమయం సరిపోవట్లేదు? ఆ టయాన్ని డివైడ్ చేసుకునే విషయంలో ఎక్కడో వ్యూహంలో లోపం ఉంది. నా మాట మీకు అర్థమైందా? వ్యూహంలో లోపం ఉంది. ఏంటి వ్యూహంలో ఉన్న లోపం? ఒక 2 నిమిషాలు ఫోన్ తీసుకుందాం, కాసేపు అయ్యి చూసి, అవసరమే చూడాలి, అయ్యి వార్తలు అయ్యి విందాం అని తీసుకుంటావా? 5 నిమిషాలు అన్నది కాస్త 5 గంటల. ఎవరా మనిషి? 5 గంటలు అంట. 5 గంటలు వ్యూహం లేక. ఇక 24 గంటలు 20 వాటి దగ్గర కూర్చుంటే సమయాన్ని డివైడ్ చేసుకునే విషయంలో వ్యూహం లేకే నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. తమ్ముడా చూడండి, వ్యూహం లేకే ఒకసారి కూర్చొని 24 గంటల కాల వ్యవధిని నేను దేని కొరకు వాడుతున్నాను సరిగ్గా డివైడ్ చేసుకొని ఆ పద్ధతి ప్రకారం వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే కనీసం రోజుకొచ్చి 3 గంటలైన దేవునితో నువ్వు గడపగలవు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, వచ్చే డబ్బును వ్యూహ ప్రకారంగా ఖర్చు పెట్టాలి. చదువుకునే పిల్లలు ఆ చదువును వ్యూహ ప్రకారంగా చదువుకోవాలి. ఎక్కువ మంది చదువుల్లో ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? మార్చిలో ఎగ్జామ్ అయితే మా వాడు ఫిబ్రవరి చివరిలో పుస్తకాలు తీస్తాడు. విన్నారా? జూన్ జూలై నుంచి పుస్తకాలు తెరవడం, పొరపాటును తెరవడం. ఎప్పటికప్పుడు మమ్మీ పెన్ను లేదు అంటాడు. పెన్నులు ఏమైపోయినారా? ఇన్ని పెన్నులు కొనిపెట్టే కదా నా తల్లి ఆలోచిస్తే విచిత్రం ఏంటో తెలుసా? ఫిబ్రవరి నెలలో అప్పుడు టెక్స్ట్ బుక్లు తీస్తారు కదా, వాటి మధ్యలో పెట్టుంటాడు పెన్ను. ఆ పెన్నులు పెట్టిన సంగతి ఎప్పుడు తెలిసిందయ్య అంటే అప్పుడు తెలిసింది. అప్పుడు కసరత్తు చేస్తాడు, బాగా చదువుతాడు. ఒక 4 రోజులు పగలు రాత్రి చదువుతాడు. ఏదో కొన్ని సెలెక్టెడ్గా ఇందులో వస్తుంది, అందులో వస్తుంది సెలెక్టెడ్గా చదువుతాడు. రేపు ఎగ్జామ్ రాయటానికి వెళ్తాడు. అద్భుతం ఏం జరిగిద్దో తెలుసా? వీడు చదివిన పేపర్లో తప్ప తదిపాటు అన్నిట్లో వస్తాయి క్వశ్చన్లు. అంటాడు రే చిన్న ఎగ్జామ్ ఎలా రాసేవారు అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అన్నా.
పేపర్ టఫ్గా వచ్చిందన్న, చాలా బరువుగా ఉందన్న. పేపర్ ఎప్పుడు తేలికనే ఉంటుంది. ఎందుకు ఇటు ఫెయిల్ అయిపోయాడు? వ్యూహం లేక. ఓ దైవజనుడు దేవుని సేవ చేసేటప్పుడు వ్యూహ ప్రకారం చేయాలి. ఒక దైవజనురాలు దేవుడు తనకిచ్చిన సమయాన్ని వ్యూహ ప్రకారం వాడుకోవాలి. ఓ చదువుకునే విద్యార్థి, ఒక విశ్వాసి ఏ విధం చేతనైనా పరలోక పట్టణాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలంటే 24 గంటల కాల వ్యవధిలో ఎంత ఎక్కువగా దేవునితో నేను గడపగలను అంత ఎక్కువగా గడపాలని టయాన్ని వ్యూహ ప్రకారంగా ఎవడు దాన్ని వాడుకుంటాడో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన దాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. స్వాధీనపరుచుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొన్ని దేశాలు వెనుకబడిన దేశాలుగా ఉండటానికి, మరికొన్ని దేశాలు అసలు ఎక్కడో శిఖరాల మీద, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు ఆ దేశాలతో పోలిస్తే మన దేశం, కొంతమంది అంటారు, అది అవునో కాదో నాకు తెలియదు, అమెరికా దేశపు అభివృద్ధితో పోలిస్తే మన దేశం 50 సంవత్సరాల, చూసారా నేను చెప్పకుండానే చెప్తున్నాను, 50 సంవత్సరాలు వెనకబడింది అయ్యా మన దేశం అంటారు. అవునో కాదో నాకు అంత తెలీదు. మన దేశం చాలా గొప్ప దేశం, నో డౌట్. కానీ అభివృద్ధి పరంగా చాలా చోట్ల చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశం 50 సంవత్సరాలు వెనకబడింది. ఎందుకు వెనకబడింది అయ్యా అని కొంతమందిని అడిగితే, కొంతమంది మేధావులు ఇలా చెప్తూ ఏముందంటే ఈ గల్లీలో సరిగ్గా రోడ్డు లేదని సిమెంట్ రోడ్డు వేస్తారు. సిమెంట్ రోడ్డు వేసిన వారం రోజుల్లోనే ఏం చేస్తారో తెలుసా? డ్రైనేజీ లేదని రోడ్డు మధ్యలో బగలు కొట్టుకుంటూ వెళ్తాడు. సాయిబాబా నగర్లో మ్యాక్సిమం అయ్యే రోడ్లు ఎక్కువ. సిమెంట్ రోడ్లు వేసే ముందే అరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లేదే, ఉందా లేదా? అండర్ గ్రౌండ్ పైప్ వేసి లేదే, మరి అండర్ గ్రౌండ్ పైప్ వేయాలంటే ఇటు తవ్వాలి కదా. సరే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు ఇది క్లియర్ చేసుకొని ఆ తర్వాత సిమెంట్ రోడ్ వేద్దాం, అది ఉండదు. ఆడు వేసుకుంటా పోతూ ఉంటాడు, ఇటు తవ్వుకుంటా వస్తాడు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి చూడండి, 20 ఫీట్లు రోడ్డు వెడల్పు చేస్తాడు అంతే. ఆ పక్కనే చెట్లు, మళ్ళీ దానికి ఫినిషింగ్, రోజు నీళ్లు పోస్తాడు. ఓ సంవత్సరం తర్వాత రోడ్డు చిన్నదైపోయిందని వెడల్పు చేసే ముందు ఏం చేస్తారు చెప్పండి? ముందు ఆ చెట్లకు ఒక ఖర్చా, నేలకు ఒక ఖర్చా, ఆ ఫెన్సింగ్కి ఒక ఖర్చా, సంవత్సరంలోపు దాన్ని కొట్టేస్తారు. కొన్ని దేశాల్లోనట ఒక చోట చెట్టు నాటబోయే ముందు 50 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాల తర్వాత ఎలాంటి అవసరత వస్తుంది, 50 సంవత్సరాల తర్వాత జీవితాన్ని గురించి ఈరోజే ఆలోచిస్తారట. ఆ దేశాలు వేసే ప్రతి అడుగు వ్యూహ ప్రకారంగా అడుగులు వేస్తున్నాయి గనుక శిఖరాల మీద ఆ దేశాలు ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరే అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు హైదరాబాదులో కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళందరి గుండెల్లో ఒక భయం. మీకు ఆ భయం లేకుండా దేవుడు చేయును కాక. ఏ భయం చెప్పండి? ఎవరిని చూసినా హైడ్రా అన్నయ్య మా కాలనీ మీద పడతారేమో, మా కాలనీ మీద పడతారు. అన్నయ్య మాది చెరువుకి ఎంత దూరం ఉంది, అదేదో పేర్లు చెప్తున్నారు ఈ మధ్య. అదే మీరు చెప్పాలనే, అదే చెరువులకి ఎంత దూరాన్ని ఉన్నాయి, పడగొడతారు. ఇప్పుడు ఒక మాట అంట, ఎవరో ఒక పేద ఆయనో లేకపోతే ఎవరో ఆ ప్రాంతంలో స్థలం కొనుక్కుంటున్నాడు అనుకోండి. సరే అమ్మేవాడు ఏదో మోసం చేసి అమ్మాడు, రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎందుకు రిజిస్టర్ చేశారు? రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు తీసుకున్నారు? స్ట్రీట్ లైట్ ఎందుకు వేశారు? కరెంట్ ఎవరు ఇవ్వమన్నారు? ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు పడగొట్టావనుకో, అఫ్కోర్స్ చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అవసరమే. కానీ ఎందుకు ఈరోజు హైదరాబాద్ హైడ్రా గందరగోళంలో నిలుకుందో తెలుసా? పరిపాలన చేసే వ్యవస్థ, నాయకులకు, అధినేతలకు వ్యూహం లేక అంత గందరగోళం గజిబిజి. కోట్ల రూపాయలు ఆ నిర్మించిన నిర్మాణాలు నిట్ట నిలువున కూల్చేస్తూ ఉన్నారు. ఆ పర్మిషన్ ఇచ్చే ఎంఆర్ఓ ఆలోచించాలి కదా. ఈ చెరువులు కబ్జా చేసి ఇక్కడ కట్టడాలు కడితే రేపు హైదరాబాద్ ఏమైపోద్ది, నీట మునిగిపోద్ది, వ్యూహం ఆలోచన ఉండాలి కదా. ఆ ఆలోచన వ్యూహం లేకే ఈరోజు హైదరాబాద్ గందరగోళంలో చిక్కుకుంది. నా మాట, నా మనవి, నా ప్రార్థన,
హైదరాబాద్, దాని నుంచి దేవుడు విడిపించును గాక. అయితే ఒక మాట, నీ బ్రతుకు గందరగోళంలో చిక్కుకోకుండా ఆ గందరగోళం అన్నిటి నుంచి దేవుడు విడిపించును గాక. అలా విడిపించినట్లుగా సమయం వ్యూహ ప్రకారం, ధనం వ్యూహ ప్రకారం, ఆత్మీయ జీవితం వ్యూహ ప్రకారం, వేసే ప్రతి అడుగు వ్యూహ ప్రకారం, ఎప్పుడు ఎక్కడ టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కలయును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. ఆమె ఎవరో తెలుసా? ఆమె జీవము కలిగిన దేవుని సంఘం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతయు కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. చూడండి, లైన్గా కూర్చున్నారు, దేవదూతలు కనపడినట్టు కనపడుతున్నారు లైన్గా. ఇదే వ్యూహం, ఇదే వ్యూహం, ఇదే వ్యూహం. వ్యూహ ప్రకారంగా కూర్చునేసరికి ఎంత అందంగా కనపడుతున్నారు. వ్యూహ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీ బ్రతుకు అంతకంటే అందంగా తయారవటానికి దేవుడు కృప చూపిస్తాడు. లేచే సమయంలో ఒక వ్యూహం. లేచే సమయంలో ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య మా పాప చాలా మంచిది అన్నయ్య, కాతే పొద్దున్నే లేవదన్నయ్య. ఎన్నింటికి లేస్తుందయ్యా? 7:30కి. కాలేజీ టైం అయినప్పుడు అరబక్కిడి చల్ల నీళ్ళు తీసుకెళ్ళి ముఖం మీద గుమ్మరిస్తే అప్పుడు లేచి అంటది, తెల్లారిందా? ఆల్రెడీ 7:30 అయిపోయి ఉంటుంది. 8ంటికి కాలేజీ బస్సు వస్తుందంట. అన్నయ్య కొన్ని సందర్భాల్లో నా బాధ ఏం చెబుతున్నావు, మొహం కడుక్కోకుండా కాలేజీకి వెళ్ళిపోతానయ్యా. సూపర్. ఇక స్నానం అంటే దేవుడే ఎరుగన్నయ్యా. ఎందుకు? వ్యూహ ప్రకారం ప్రజలు అడుగులు వేయకపోవటాన్ని బట్టి. దైవజనమా, నువ్వు లేచే సమయం వ్యూహ ప్రకారం ఉండాలి. ఉదయం లేచి ప్రార్థన చేసే సమయం వ్యూహ ప్రకారం ఉండాలి. రాత్రిపూట ఏంటంటే కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి వ్యూహ ప్రకారం ఉండాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఈ భూమి మీద నువ్వు బ్రతికితే నీ కొరకు దేవుడు దేన్ని సిద్ధపరిచాడో దాన్ని స్వాధీనపరుచుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను నమ్ముతున్నా, నీ కొరకు దేవుడు ఏది దాచిపెట్టాడో నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు, ఆత్మ ద్వారా ఒకవేళ అది నీకు బయలుపరచబడకపోవచ్చు. కానీ ఒకటి చెప్పమంటారా, నీ ఊహకు మించిన శ్రేష్టమైన బ్రతుకును నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీ ఊహల్లో కూడా అలాంటి జీవితాన్ని ఊహించు. అలాంటి దివ్యమైన ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇంకో మాట కూడా చెప్తాను, అది నువ్వు అనుభవించలేకపోతున్నావా? సైతానుగాడు కొన్ని నెలలు మాత్రమే బిగబట్టగలడు. వాడు తలుపులు మూస్తే నీ కొరకు దేవుడు ప్రాకారాలు తెరుస్తాడు. దాని ప్రాకారం ఎంత? ఆడు మూసింది ఎంత? 8 అడుగుల తలుపు. 8 అడుగుల తలుపు మూస్తే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. 8 అడుగులు ఎక్కడా? అరే పెద్దగా చెప్పాలి. 8 అడుగులు ఎక్కడా? 8 కిలోమీటర్లు ఎక్కడా? 8 కిలోమీటర్లు అంటే ఎక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంటుందమ్మా? 8 కిలోమీటర్లు ఎక్కడి నుంచి బాలానగర్. చూడండి, సైతాన్ గాడు నీ జీవితంలో ఒక చిన్న అవకాశాన్ని మూస్తే, ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక చిన్న అవకాశాన్ని మూసాడేమో. నమ్ము, సైతాన్ గాడు చిన్న అవకాశాన్ని మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీకు తెరవబోతున్నాడు. విశాలమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు దాన్ని తెరిచినట్లుగా వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేయదువుగాక. విజయాన్ని సాధించాలంటే నంబర్ 1 వ్యూహం. చెప్పండి. నంబర్ 2 విశ్వాసం. చెప్పండి. రెండవది మన గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. దేని మీద విశ్వాసం? నీ శక్తి సామర్థ్యాల మీద కాదు, నీ బలం మీద కాదు, నీ బలహీనత మీద కాదు. దేవుని మాట మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకుని నువ్వు బ్రతికితే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దీని గురించే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. అందరూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 30వ వచనం అందరూ గమనించాలి. ఎస్, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. పెద్దగా చెప్తే ఆమేన్. దేన్ని బట్టి కూలాయట? మరలా అడుగుతాను, ఎవరి మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? దేవుని మాట మీద విశ్వాసం. వాళ్ళ విశ్వాసం దేవుని మీద పెట్టుకొని విశ్వాసాన్ని బట్టి 7 రోజులు దాని చుట్టూతో ప్రదక్షిణం చేశారట. ఆమెన్ చెబుదాం, ఆమెన్. ఎన్ని రోజులు? 7 రోజులు ప్రదక్షిణం చేస్తే ఏమి చేయాల? తర్వాత యెరికో గోడలు కూలిపోయిను. దైవజన్మ, సైతానుగాడు ఏ యెరికో గోడలు నీ బ్రతుకులో అడ్డుకట్టగా వాడు కట్టి నిలవబెట్టున్నాడో విశ్వసించు. యేసు నామం పేరిట ఈ సెప్టెంబర్ మాసంలో అవన్నీ పడిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు వాటిని పడగొట్టునుగాక. నిశ్చయముగా నువ్వు దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లుగా దేవుడు నీ మాటల కార్యం చేయునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. అయితే మనం ఏం కలిగి ఉండాలి? దేని మీద? ఎవరి మీద? ఇప్పుడు దేవుడు అన్నారు, మొదటి రోజు తిరగండి, 2వ రోజు తిరగండి, 6 రోజులు తిరగండి. 6 రోజులు ఎవరు ఏం మాట్లాడొద్దు. 7వ రోజు 7 మార్లు తిరగండి. ఎన్ని మార్లు? రోజుకు వచ్చి 8 కిలోమీటర్లు తిరగాలి. రైట్. 7వ రోజు 7 ఎందులు చెప్పాలి గట్టిగా. 7 ఎందులు 56 కదా, అంతే కదా. 56 కిలోమీటర్లు ఒక రోజు తిరగాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఈలోపు యెహోషువ ఈ మాట ప్రజలకి చెప్తే డెఫినెట్గా వాళ్ళల్లో తోమా లాంటి బ్యాచ్ ఉంటుంది కదా, డెఫినెట్గా అని ఉంటారు. ఊరుకోవయ్యా, గోడ చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయా? ఏం ఇతనా బి మెదడు నహి బుర్ర ఉండాలి కదా. గోడలు ఎట్లా పడిపోతాయి? గడ్డ పొలుగులు తీసుకోవాలా, అవునా కదా? గోడలు పడగొట్టడానికి డైనమెట్లు పెట్టాలా? బండరాళ్ళు పగల కొడతారు చూసారా? ఆ బండరాళ్ళు పెట్టే డైనమెట్లు పెట్టాలా? తీసుకోండి గడపలుగులో. ఇలాగ భక్తి శాదస్తం ఎక్కువైపోయి చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయి అంట. ఎవడో చెప్పిందే? గోడలు పడిపోవాలంటే ఏం చేయాలి తమ్ముడు? అది తీసుకో. తల గడపలకు తీసుకోండి, తల ఒక పార తీసుకోండి. ఆ బండరాళ్ళలో డైనమెట్లు పెడదాం, పేల్చేద్దాం, దెబ్బ గోడ పడిపోద్ది. ఇది గోడ పడగొట్టే విధానం అని డెఫినెట్గా అనాల. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఒక్కళ్ళు ఆ మాట అనలేదు, దేవుని మాట మీద విశ్వాసం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ చూడండి, మొదటి రోజు తిరిగారు. నా వైపు చూడాలి. మొదటి రోజు తిరిగిన తర్వాత డెఫినెట్గా తోమా లాంటి బ్యాచ్ అందరు నిద్రపోయేటప్పుడు ఒక రోజు తిరిగాం కదా, ఏమైనా కొంచెం అన్నా ఊగుతుందా? ఓపెన్ గట్టిగా ఓపెన్ అమ్మా. ఏమన్నా కొంచెం అన్నా ఊగుతుందా? డెఫినెట్గా టెస్ట్ చేసి ఉంటారు. ఒకట్లా గోడ, ఒకట్లా మనోడు ఊగిపోతున్నాడు. గమనించండి, గమనించండి. కొంతమంది అని ఉండొచ్చు, రే అబ్బాయి ఎట్లా కూడా కాదురా. మనం అందరం ఎంతమందివి? 40 లక్షల మంది, 6 లక్షల మంది, సారీ, అందరూ చూడండి. హల్లెలూయా. యోధులు, ఇంతమంది యోధులు ఉన్నాం. అందరం ఈ గోడ చుట్టూతో నిలవబడి అందరం కలిసి ఊపుదాం. చెప్పాలి. ఏం చేద్దాం? పల్లెటూళ్ళలో ఏదైనా బరువులు అలా నెట్టేటప్పుడు, ఊపేటప్పుడు హైలెస్సా. అది కాకుండా ఇంకొక అద్భుతమైన పదం ఉంది, ఐసరబజ్జ అంటాడు. దాని అర్థం ఏంటో ఇంతవరకు నాకు తెలియదు. చెప్పండి, ఏమంటారు? అమ్మ మీకు తెలియదురా? ఏమంటారు? హైలెస్సానా? అది పడవ తోలేటప్పుడయ్యా, ఐసరబజ్జ అంటారు. రైట్. అందరం గోడ చుట్టూతో నిలబడి నెట్టేద్దాం. ఎట్లా చేస్తే గోడ పడిపోద్దిరా, చుట్టూతో తిరగటం ఏంటి అని అల్లా దేవుని మాట పట్టుకున్నారు. మొదటి రోజు తిరిగారు, 2వ రోజు తిరిగారు, 3వ రోజు తిరిగారు, 6, 7వ రోజు 7 మార్లు, 7వ రోజు 7వ మారు, చివరిసారి ప్రజలందరూ కేకలు. రైట్. ఆ 7వ రోజు ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట, వారు కేకలు వేయుట మొదలు పెట్టగానే యెరికో కోట గోడల ప్రాకారాలు పడిపోయాయి అంటాడు. దేని బట్టి పడిపోయాయి? వాళ్ళు కేకలు వేయటాన్ని బట్టి అనేకంటే, దాని చుట్టూతో ప్రదక్షిణం చేయటాన్ని బట్టి అనేకంటే, మార్చ్ ఫాస్ట్, రైట్, 7 రోజుల పాటు మార్చ్ ఫాస్ట్ చేసిన దానికి అనేకంటే కూడా దేవుని మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి
బట్టి వాళ్ళ కొరకు దేవుడు దేన్ని సిద్ధపరిచాడో దాన్ని స్వాధీనపరుచుకున్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నీ కంటికి కనబడని వాటిని, నీ ఊహకు, నీ హృదయానికి కూడా గోచరం కాని దివ్యమైన వాటిని నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆమెన్ చెప్పుకో, ఆమెన్. నీ కుటుంబం కొరకు దేవుడు సిద్ధపరిచాడు. వాటికంటే విశేషంగా పరలోక పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని, దేవుడు సిద్ధపరిచిన దీవెనను స్వతంత్రించుకోవాలంటే నీ గుండెల్లో, నా గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? దేవుని పట్ల బలమైన విశ్వాసం. మరోసారి చెప్దాం, ఆమేన్. మరోసారి, దేవుడు కార్యాలు చేసేటప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చూడండి, దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయి, మనుషుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి. చూడండి, మనుషుడు ఏదైనా చేయాలంటే ఒక ఆధారం మనుషునికి కావాలి. దేవుడు ఏదైనా చేయాలంటే విశ్వాసాన్ని బట్టి ఆధారం లేకపోయినా దేవుడు చేస్తాడు. దీనికి వివరణ ఇస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరూ చూడండి, 3వ వచనం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చూడండి, నాతో కలిసి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నావనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అందరు గట్టిగా చెప్పాలి, ఆమెన్, ఆమెన్. ఇంకోసారి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నావనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమెన్. ఇప్పుడు చూడండి, ఆ టేబుల్ మీ కంటికి కనపడుతుందా లేదా? కంటికి కనబడుతున్న ఆ టేబుల్ మానవ నిర్మితం. కనబడుతున్న ఆ టేబుల్ కంటికి కనబడే ఒక పదార్థములో నుంచి తీయబడింది. ఆ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెట్టు నరికి దాన్ని చెక్కి ఆ చెట్టులో నుంచి పుట్టుకొచ్చింది ఆ టేబుల్. మనుషుడు ఏదైనా ఒకటి తయారు చేయాలంటే మనుషునికి ఏం కావాలి? పెద్దగా చెప్పాలి. మనుషునికి ఏం కావాలి? ఒక ఆధారం కావాలి. ఇప్పుడు ఈ చొక్కాయి ఉంది. చొక్కాయి గమనించండి, అట్లా గాల్లో తిప్పి చొక్కాయి అవునుగాక అని అంటే నాకు చొక్కాయి వచ్చిందా? గమనించండి, దీనికి ముందు ప్రాసెస్. రైతు పత్తి పండించాలి, ఆ పత్తిలో నుంచి దారం తీయాలి, ఆ దారం మిల్లుకి వెళ్ళాలి, అది బట్టల దుకాణానికి రావాలి. బట్టల దుకాణానికి బట్ట వచ్చినంత మాత్రం చొక్కాయి అయిపోద్దా? మన ఐజాక్ టైలర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కొట్టాలి, అప్పుడు కానీ చొక్కా ఏర్పడేది. ఈ చొక్కా ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఒక ఆధారం ఉంది. మనుషుడు ఏదైనా చేయాలంటే ఏదైనా ఒక ఆధారంలో నుండే మరొక వస్తువును సృష్టించగలడు. ఆధారం లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. అయితే దైవజనమా, దేవుడు ఈ సృష్టిని కలుగు చేసేటప్పుడు వెలుగు కలుగునుగాక అన్నాడు, భూమి కలుగునుగాక అన్నాడు, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అన్నాడు. అంటే కనబడుతున్న ఆ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనోళ్ళు ఎలక్ట్రీషియన్లను అడిగితే ఏం చెప్తారో తెలుసా? అన్నయ్య 1000 వాట్స్ బల్బ్స్ అన్నీ 1 కోటి దేవుడు అందులో పెట్టుంటాడు అన్నయ్య, అందుకని సూర్యుడు వెలుగుతున్నాడు అన్నయ్య. నో, కంటికి కనబడే ప్రతిదీ కనబడని వాటి చేత దేవుడు సృష్టించాడట. ప్రైస్తలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శూన్యములో నుండి దేవుడు పుట్టించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, నీ బ్రతుకులో నీకు కొన్ని ఆధారాలు ఉండవు, కొన్ని రుజువులు ఉండవు. అయితే ఒకటి, ఆధారాలు లేకపోయినా చేయుటకు దేవుడు సమర్థుడని నీ గుండెల్లో విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనుషుడు ఏదైనా కార్యం చేయటానికి ఆధారం కావాలి. దేవుడు కార్యం చేయటానికి ఆధారం అవసరం. మరలా చెప్పాలి, మరలా చెప్పాలి. దేవునికి ఆధారం అవసరం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఈ మాట విన్నప్పుడు
ఇజ్రాయేలీలు యెషయా కాలంలో ఏం మాటలయ్యాయి ఇవే? కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? ఆధారం కావాలి. నేను మిమ్మల్ని అడుగుతా, కన్యక గర్భవతి అయిందా లేదా? మాట్లాడాలి. కన్యక గర్భవతి అయిందా లేదా? దేవుడు ఆధారాలు లేకపోయినా తన కార్యాలు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంట దేవుని కార్యాలు వివరించడానికి మానవ జ్ఞానానికి మాటలు అందం, కానీ జరుగుతుంది. ఆమేన్. ఎలా జరిగింది ఇది? వివరించడానికి మనకు మాటలు రావు, కానీ అద్భుతం జరిగింది. అది ఎలా జరిగిందో మనం వివరించలేం, కానీ విశ్వాసము ద్వారా ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు దేవుడు మన బ్రతుకులో చేస్తాడు. ఒక మాట, 5 రొట్టెలు 2 చేపలు. చాలాసార్లు చెప్పా. ఎన్ని రొట్టెలు? పెద్దగా చెప్పాలరా తల్లి. 5 రొట్టెలు. మామూలుగా మాట్లాడుకుందాం. 5 రొట్టెలు మన ఇంట్లో ఎంతమంది తింటారు? 5గురా? ఎవరా తల్లి? పిసినారు తల్లి. 5 రొట్టెలు 5గురా? ఏమ్మా ఒక్కొక్క రొట్టె సోరారం అంత చేస్తావా ఏంటి? సరే అనుకోండి, 5 రొట్టెలు ఇద్దరికి, ఇట్స్ ఎనఫ్. ఓకే, ఇద్దరికి ఓకే. ఇద్దరు తింటేనే మూడోవాడికి మిగలుతాం. ఇద్దరికి కూడా సరిగ్గా సరిపోని ఆ 5 రొట్టెల్ని 25,000 మంది తృప్తిగా తిన్నారట. ఇది ఎలా? ఆధారం ఉండదు. ఆధారం ఉండదు. 25,000 మంది తృప్తిగా తినగా ఎట్లా తిన్నారని రాసి ఉంది. ఆ రాయకపోయినా డెఫినెట్గా తృప్తిగానే తిని ఉంటారు. ఎందుకు? అదేం కూరగాయల భోజనం కాదు కదా. అవును కదండి, అదేం కూరగాయల భోజనం, ఆకుకూరల భోజనం కాదు కదా. ప్రపంచంలో నాకు తెలిసి ఏ మనిషికైనా ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? కూరగాయల భోజనం అప్పుడు పై తిని ముగింపులో అంటాడు, ఏమంత పాటుగా లేదులే అంటాడు. పైన ఒక ముద్ద తిని అడావుడిగా లేస్తాడు. చికెన్ అప్పుడు కానీ, మటన్ అప్పుడు కానీ చూడండి ఒక్కొక్క ముఖం ఎలుగుతూ ఉంది. ఫిష్ అప్పుడు కానీ ఇక పరిస్థితి ఏంటో చెప్పమంటారా? నాన్ వెజ్ అప్పుడు అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించుతాడు. అంత అయిపోయిన తర్వాత తీర్పుతూ ఉంటే మళ్ళీ అంటూడు వచ్చి, బ్రదర్ అరగలేదా? దానిదే ఉంది, డైజిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకో అంటే మనోడు అన్నాడంట, ట్యాబ్లెట్ వేసుకుని ఖాళీయే కనుకుంటే ఇంకొక ముక్క తినకపోతున్నా. విన్నారా? ఇది నాన్ వెజ్ అప్పుడు. 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు ఎలా మిగిలాయి? దీనికి రుజువేంటి? దేవుని కార్యాలు మానవ జ్ఞానానికి అందవు. పెద్దగా చెప్దాం ఆమేన్. మానవ మేధస్సుకు అందో. కార్యం జరిగిద్ది వాస్తవం. ఎలా జరిగిందో వివరించడానికి మనుషునికి మాటలు చాలు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక అద్భుతం. విశ్వాసం ఎలాంటి అద్భుతం చేస్తుందో, ఆధారాలు లేకపోయినా ఎలా పనిచేస్తుందో ఓ మాట చెప్తాను. మస్కట్ వెళ్ళానని చెప్పే కదా, శుక్రవారాలు. గురువారం రోజు ఒక హాల్లో, మరి పెద్ద హాల్ ఏం కాదు కానీ కొంచెం పెద్దదే, హాల్లో జరిగింది. నమ్ముతారా? ఆ హాల్కి వెళ్తే ఆ మొదటి రోజు ఆ కూడిక, ఆ హాల్ పెద్దదనుకున్న, వాళ్ళ కోణంలో పెద్దదనుకున్న ఆ హాల్ మొత్తం కిక్కిరిసిపోయిందండి. ఎక్కడెక్కడి నుంచో ఆ రాత్రి మీటింగ్కి డెఫినెట్గా వాళ్ళు లైవ్ చూస్తారు. ఆ రాత్రి మీటింగ్కి 400 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారు. 300 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఓమన్ దేశంలో భక్తుడైన యోబు గారి సమాధి ఉందట. అక్కడికి మస్కట్కి దరిదాపుగా 12 గంటల ప్రయాణం. 400 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారండి. 400, 300, 200. ఆ హాల్ అంతా నిండిపోయింది. ఆ తమ్ముడు అన్నారు, అన్నయ్య నేను ఇక్కడ సేవ స్టార్ట్ చేసింది కొత్తగా, ఎంతమంది వస్తారని నేను అనుకోలేదన్న. దేవుడు ఏలవేసి జనులను తన సముఖానికి పిలిచాడని. మీటింగ్ అయిపోయింది. చాలామంది తల్లులు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. 50 సంవత్సరాలు పైబడిన ఒక పెద్ద తల్లి, ఆ తల్లి పేరు మిస్సమ్మ. డెఫినెట్గా ఆ తల్లి మన లైవ్ చూస్తారు. ఆ తల్లి పేరు మిస్సమ్మ. ఆవిడ పేరు మిస్సమ్మ. ఆ తల్లి పేరు మిస్సమ్మ అన్న సంగతి నాకు తెలియదు. ఆ ప్రార్థన చేస్తుండగా వాళ్ళ మధ్యలో నుంచి ఆ తల్లి వచ్చి,
55 సంవత్సరాల వయసు కలిగిన తల్లి అట్లాగే మోకరించి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎవర్రా ఈ తల్లి, ఏంటి ఎక్కి వెక్కి ఏడుస్తుంది? అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నారు అన్నాను. అందా తల్లి, అయ్యా 3 సంవత్సరాల నుండి మీరు మస్కట్ ప్రాంతానికి రావాలి, ఓమన్ దేశానికి రావాలని 3 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం అయ్యా. మన తెలుగు రాష్ట్రాల్లో సత్యవాక్యాన్ని చెప్పే సేవకులు కొంతమంది ఉన్నారయ్యా. వారిలో నేను బాగా ఇష్టపడిన సేవకులు కొంతమంది ఉన్నారయ్యా. వారిలో మీరు ఒకళ్ళయ్యా. ప్రతిరోజు 3 మెసేజ్లు వింటానయ్యా. ప్రతి ఆదివారం 3 మెసేజ్లు వింటానయ్యా. ఉదయం 5 గంటలు కాకమునిపై ఎప్పుడు తెల్లారిద్దా వాక్యం విందామని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు, ఉదయం కొరకు కావలివాడు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తానయ్యా. ఇంతమందికి షేర్ చేస్తానయ్యా. 3 సంవత్సరాల నుంచి నేను ఏడుస్తూ అన్నాను, దేవా నేను పేద్దాన్ని, అంత గొప్ప దైవ సేవకుణ్ణి మా ప్రాంతానికి నేను తీసుకురాలేను. అయినా ఆడదాన్ని నేనేం చేయగలుగుతానయ్యా? ఎవరితో మాట్లాడాలో, వీసా ఎలా పంపించాలో, టికెట్లు ఎట్లా పంపించాలో అక్షర జ్ఞానం లేనిదాన్ని నేను ఇది చేయలేనయ్యా. కానీ ఈ ఓమన్ దేశంలో మా మస్కట్ ప్రాంతంలో మా దైవజనుని చూడాలి, మా దైవజనుని వాక్యం ఈ ప్రాంత ప్రజలు వినాలని 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశానయ్యా. ప్రతిరోజు ప్రార్థన ముగింపులో మీరు అప్పుడప్పుడు చెప్తారు కదా, నీ ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలెను అనే ఆ తల్లి చెప్తుంది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చెప్పిన మెసేజ్ చెప్తుంది. నీ ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి అని మీరు చెప్పారు కదయ్యా. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా అయ్యగారిని మా మస్కట్ ప్రాంతానికి నువ్వు తీసుకొచ్చినందుకై అని స్తుతించేదంట. అయ్యా నా ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబయ్యా. మిమ్మల్ని తీసుకురావటానికి నాకు ఆధారాలు లేకపోయినా ఆధారాలు లేని చోట కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మండి దైవజనమా, దేవుడు పనిచేయటానికి ఆధారాలు అవసరం లేదు. ఆ తల్లి అలాగే మోకరించి ఏడుస్తూ ఉంటే నాకు ఆ తల్లిని చూసి అసలు నాకు అనిపించింది, ఇంకో నెల రోజులు అక్కడ ఉంటే బాగుండి అనిపించింది. నేను మీకు గుర్తొచ్చానో లేదో నాకు తెలియదు, కానీ మీరు గుర్తొచ్చే ఇక్కడికి వచ్చా, లేకపోతే అక్కడే ఉండేవాడిని. తమ్ముడా, రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ తల్లి వచ్చి అంటది, జ్యోతమ్మ ఎట్టుందయ్యా? బాగుందమ్మా. జార్జయ్య ఎట్టున్నారయ్యా? బాగున్నారమ్మ. రాజాన్ని ఎట్టున్నాడయ్యా? బాగున్నారమ్మ. సలోమకి ఎట్టుందయ్యా? బాగుందయ్యా. జెన్నిఫర్, అందరి పేర్లు ఒక్కొక్కరి పేరు చివరికి ద్రాక్షవల్లి చిన్న అమ్మాయి ఉంటుంది కదా అక్కడ, వాళ్ళ పేర్లు మీరు మర్చిపోయారేమో. అక్కడ తల్లి వాళ్ళందరి పేర్లు చెప్తే, అమ్మ వీళ్ళందరి పేర్లు మీకు తెలుసా అంటే ఏమందో తెలుసా? 21 దినాల ఉపవాస ప్రార్థనలో నేను మందిరానికి రాలేదనే కానీ ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థనలో నేను పాలిభాగస్తురాలనయ్యా. దైవజనమ, కొన్ని నీ మానవ జ్ఞానానికి అందో, లెక్కలేసుకున్న అందో. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆధారం లేకపోయినా విశ్వసిస్తే ఆయన కార్యాలు చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. అరే నేనంట గోడల చుట్టూ తిరిగితే గోడలు ఎట్లా పడిపోతాయండి? ఒక మాట, కేకలేస్తే గోడలు ఎట్లా పడిపోతాయండి? గోడలు పడిపోవాలంటే గడ్డ పలుకులు తీసుకోవాలా, ఇనప పనిముట్టు తీసుకొని పడగొట్టాలా, డైనమిట్లు పెట్టి దాన్ని పేల్చాలా. వాళ్ళు డైనమిట్లు పెట్టలేదు, ఇనప రాడ్లు తీసుకోలేదు, ఇనప పనిముట్లు తీసుకోలేదు. విశ్వాసము ద్వారా ప్రదక్షిణ చేశారు, ఇరుకో కోట గోడలు కూలిపోయాయి. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని మీద విశ్వాసం ఎలా పని చేస్తుందో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభువారు ఒకరోజు ఆ గోధుమ పంట తోట గుండా వెళ్తున్నాడు. శిష్యుల్ని అడిగారు, శిష్యులరా వీళ్ళు నాటేసి ఎంతకాలం అవుతుంది అని అడిగారు. అప్పుడు ప్రభుతో వాళ్ళు అన్నారు, బోధకుడా జస్ట్ 1 వారం రోజులు ఏమవుతున్నట్లుందయ్యా వీళ్ళు నాట్లేసి అన్నారు. ప్రభు అన్నారు, ఇది కోతకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది అన్నారు. నాట్లేసిన తర్వాత వరి కానీ గోధుమ కానీ కోతకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది? ఏమమ్మా అంత మౌనంగా ఉన్నారు? 4 రోజులు. ఎవరు మనిషి?
4 నెలలు. అయ్యా నువ్వు పొలకంపేట చెప్పు, ఎన్ని నెలలు పట్టింది? 6 నెలల. నువ్వు 6 నెలలు అన్నావు కాబట్టి పరలోకంలో మధ్యాకాశంలో ఉన్నావు. 4 నెలలు లేకపోతే 5 నెలలు కదా. వాళ్ళు అన్నారు లెక్కలేసి, అయ్యా ఇప్పుడు నాట్లేసారు కదా, ఇది పెరిగి కంకొచ్చి దానిలో నుంచి వెన్నొచ్చి అందులో నుంచి కంకొచ్చి కోతకు రావాలంటే 1 2 3 అయ్యా ఇంకా 4 నెలలు పట్టిద్ది అయ్యా. 4 నెలల్లో ఇది కోతకు వస్తుంది అయ్యా. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్. దిస్ ఈజ్ ఎవిడెన్స్. ఈ పంట కోతకు రావాలంటే 4 నెలలు, దీనికి ఆధారం ఉంది. ప్రభు ఏమంటారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోత. అయ్యా కన్నులెత్తినంత మాత్రాన్ని ఇప్పటికిప్పుడే ఎట్లా కోతకు వస్తుందయ్యా? అది పెరగాల, దానిలో నుంచి వెన్ను రావాలా, కంకులు రావాలా, అది పూర్తిగా పండే స్థితికి రావాలా, 4 నెలలు పట్టింది. దేవుడు ఏమంటాడో తెలుసా? వైద్య శాస్త్రానికి అందని ఊహాతీతమైన కార్యాలు చేయగలిగిందే దేవుని పట్ల కలిగిన అచంచలమైన విశ్వాసం. దైవజనమా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ కొరకు పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ భూలోకంలో కూడా ఎరుకో లాంటి సువాసన కలిగిన దివ్యమైన జీవితం నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నంబర్ 1, వ్యూహ ప్రకారంగా అడుగులు వేయి. వచ్చే వారం అడుగుతాను, ఎన్ని గంటలు గత వారంలో ప్రార్థన చేశారు? 24 గంటల కాల వ్యవధిలో వ్యూహ ప్రకారంగా అడుగులు వేయండి. చివరికి మీరు డ్యూటీకి వెళ్ళేవారైనా రోజుకొచ్చి 2 గంటలు దేవుని సన్నిధిలో మీరు గడపగలుగుతారు. చెప్దాం ఆమేన్. వ్యూహ ప్రకారంగా అడుగులు వేద్దాం. రెండవది, విశ్వాసం కలిగి బ్రతుకుదాం. లోకాన్ని జయించిన విజయం, అతి గొప్ప విశ్వాసాన్ని మన గుండెల్లో దేవుడు కుమ్మరించునుగాక.